ఇందులో ఈ జర్నీలో మీరు ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క పాయింట్, చిన్న సింపుల్ పాయింట్. సో శివాజీ గారితో మొదలు పెడతారు. శివాజీ గారు ఎక్స్పీరియన్స్ అండి, ఆయన ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ సమ్వన్ హ్యాస్ టు గో త్రూ. అంటే భయమే లేదా ఆయనతో వర్క్ చేసేటప్పుడు? అంటే ఆయన అంత అసలు సార్ ఆయన మీరు ఆయనతోటి బయట ఇంటరాక్షన్స్ కాదు, ఆయన సెట్ మీద వచ్చినప్పుడు బిగ్గెస్ట్ సినిమా స్టూడెంట్ ఆయన. అంటే ఒక కుర్చీ ఎక్కువ ఉందంటే అక్కడ ఆయనే ఎందుకు ఆ కుర్చీ ఎక్కువ తీసేయండి అక్కడి నుంచి అంటాడు. అంటే సినిమా ప్రొడ్యూస్ చేసి సినిమాలు తీసి సినిమాలో నలిగిపోయిన ఉన్న మనిషి, ఆయనకి ఎవ్రీ మినిట్ కౌంట్స్. క్యారవన్ దిగాడంటే అంటే పరిగెత్తిస్తాడు సెట్లో ఉన్న వాళ్ళకి. అంటే ఆయన చూసి ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్ళడు, ఎక్కడు క్యారవన్ ఎక్కడు వచ్చాడంటే ఎక్కడ చెట్టు కనిపిస్తే చెట్టు కింద కూర్చుంటాడు, అది చేయబ్బాయి అంటాడు. సో మనకి అందరికీ ఏంటంటే ఇంత పెద్ద సీనియర్ యాక్టర్ అసలు ఏ మాత్రం లేకుండా టైం ఇంత వాల్యూ చేస్తున్నాడు అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో నాకు ఆయన నుంచి అది నేర్చుకున్నాను నేను. నందు అసలు మల్టీ టాస్కర్ అండి బాబు. అంటే అసలు తను అంటే వెరీ అంబిషియస్ అండ్ మల్టీ టాస్కర్. అండ్ నవదీప్ అన్న ఇస్ లైక్ మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్. నేను ఆయన అంత సెక్యూర్డ్ పర్సన్ నేను చూడలేదు. అంటే ఆయన ఏ రోజు కూడా అంటే ఐ డోంట్ నో మన అంటే అది నేను నాకున్న చిన్న ఇంటరాక్షన్లో నేను 11 days 12 days మేము షూట్ చేసాము. అండ్ రెండోది 3-4 లైక్ ఆల్మోస్ట్ ఇయర్ నుంచి ఆయనతో నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా టచ్లో ఉంటాను కదా. సెక్యూర్ అంటే సెక్యూర్ మోస్ట్ అండి. అంటే కథ విని ఎక్సైట్ అయ్యి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయనతో కొలాబరేషన్, ముచ్చటేస్తుంది. అంటే సెట్ డైలాగ్ కూడా నాకు ఎంత నచ్చిందో డైలాగ్ అసలు. అంటే ఆయన ఫస్ట్ స్టూడెంట్, ఆయన అసలు కథ అది ఆ డైలాగ్ చెప్పే రోజు ప్రాక్టీస్ చేస్తాడు, పంచ్ పడిందా లేదా ఒకటికి 2 సార్లు వచ్చి చూసుకుంటాడు మానిటర్. అండ్ రెండోది ఏంటంటే ఎక్సైట్మెంట్ హైలైట్ ఉంటుంది. భలే ఉంది ఇది భలే ఉంది, మళ్ళీ చేద్దాం, ఇది భలే ఉంది అంటే అది సూపర్ ఉంటుంది అందరు ఎనర్జీ. ఇంకా బిందు మాధవి గారు వచ్చేసి ప్యూర్ ప్రొఫెషనల్ అండి. అంటే ఇంత ప్రొఫెషనల్ అంటే తను నేను రాసిన క్యారెక్టర్ ఒక చిన్న ఇప్పుడు ఆల్రెడీ రివీల్ అయిపోయింది కాబట్టి ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఎంత హుందాగా లైక్ నేను రాసిన దాన్ని తను చాలా క్యాజువల్గా నన్ను కూర్చొని నువ్వు ఎలా చూస్తున్నావు ఇది చెప్పు నాకు అని చెప్పేసి అని చూపించిన తర్వాత షీ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. ఇవాళ మీరు చూస్తే రేపు థియేటర్లో యుల్ బి షాక్ విత్ ద వే షీ పర్ఫార్మ్. లైక్ అంటే బ్యూటిఫుల్గా చేసింది ఆవిడ, మంచిగా నాకు చాలా చాలా సటిల్గా చేసింది అనిపించింది. ప్రొఫెషనల్, ప్యూర్ ప్రొఫెషనల్. ఇంకా యాజ్ ఐ సెడ్ లైక్ మనీకా ఈజ్ వెరీ స్మార్ట్ యాక్టర్. మౌనికా రెడ్డి ఈజ్ లైక్ షీ టేక్స్ టైమ్ బట్ దెన్ అది రాధ్య ఈజ్ లైక్ బాన్ యాక్ట్రెస్. నాకు ఆ ఫేస్ అది చూస్తుంటే అమ్మాయిది లైక్ సగం సీన్ నువ్వు రాయాల్సిన అవసరం లేదు, అమ్మాయి మీద కెమెరా పెట్టేసి అలా స్టిల్ పెట్టేసి వెనకాల సాడ్ బీజేం వేసేస్తే పనులు అయిపోతాయి. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఇస్తుంది ఎక్స్ప్రెషన్. అసలు సూపర్ సార్ ఆయన. అంటే ఆయన రావడం మా సినిమాకి ఈ రోల్కి వాట్ ఎవర్ పెద్ద అడిషన్. ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు అండ్ ఈజ్ అ వెరీ లైక్ హంబుల్ పర్సన్. కలిసి ఫస్ట్ కథ విన్నాడు. అంత బ్యూటీ ఏంటంటే వెరీ స్పాంటేనియస్. అందులో ఏం కావాలో ఆయనకు తెలిసింది అనుకోండి, ఇది కథ, ఇందులో ఇది నా స్పేస్ అనుకున్నప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అంతటి. ఇంకా అంటే డైలాగ్ టు డైలాగ్ కన్వర్జన్ కానీ ఆ మధ్యలో స్పాంటేనిటీగా యాడ్ చేయడం కానీ అద్భుతంగా ఉంటుంది. అండ్ అసలు క్యూ మిస్ అవ్వడు. కానీ నాకు ఆర్జీవి గారి తర్వాత మొదటి సినిమాని ఇంత ఎంజాయ్ చేసిన అంటే పెద్ద కమర్షియల్ సినిమాలు చేసిన దర్శకుల గురించి కాదు, ఒక కొత్త స్పేస్లో నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీతో ఎక్కడ పరిచయం లేకుండా అలా వచ్చి ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేసుకోవడం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. సార్ అది థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్, థ్యాంక్స్ టు దండోరా స్టోరీ. ఇంకా అంతకంటే ఏం చేయలేను. అండ్ చూద్దాం 25th రోజు మీరందరూ రైట్గా హ్యాండిల్ చేశానా, బ్యూటిఫుల్గా తీసానా లేదా అనేది. నేను సినిమా దిద్దామని వచ్చాను సార్, నేను సినిమా తీసాను, నేను సక్సెస్ అయిపోయింది. నీది 25వ తారీఖు నా సినిమా సక్సెస్ అయిపోయింది సార్. నాకు ఈ విషయంలో అజయ్ భూపతి గారు నాకు భలే నచ్చుతారు. ఎందుకంటే ఒక సినిమా సూపర్ హిట్ RX100 తర్వాత కొంచెం ఆ సినిమా కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు అందరూ వచ్చి ఇలా అడుగుతుంటే, సార్ మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, నాదేదో కాకినాడ నుంచి లుంగి గడుకునాడు తిరిగేవాడిని, వచ్చాను ఏదో బతుకుదామని వచ్చాను, ఆర్జీవి గారి లాంటి దగ్గర పెద్ద ఆయనతో పనిచేశాను, మొదటి సినిమా పెద్ద హిట్ కొట్టాను, ఆ రోజు నేను గెలిచేశాను, ఇవన్నీ నాకు గెలిచేశాను, ఇవన్నీ నాకు బోనస్, ఇది మీరు ఫ్లాప్ అంటారేంది, ఇది పెద్ద హీరోలతో చేశాను, మీరేంటి సార్ నన్ను చూడండి అని చెప్పి మళ్ళీ ఇంకో సినిమా తీసి మంగళవారం 20 కోట్లతో హిట్ కొట్టేస్తాను. బ్రిలియంట్. అదే కాన్ఫిడెన్స్ సార్, అదే చెప్తున్నాను కదా నేను. అంటే ఆయన ఇంటర్వ్యూలు కూడా చూశాను నేను. బ్యూటిఫుల్ అంటే చాలా అండర్స్టాండింగ్, సెల్ఫ్ సెక్యూర్నెస్ ఉంటే కానీ ఆ మాటలు రావు. అంటే నేను అదే చెప్తున్నాను కదా సార్. నాకు ఆయన చూసిన బోయపాటి గారిని చూసిన, అరే బోయపాటి గారు నా నిజంగానే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. బోయపాటి గారిలో ఉండే కాన్ఫిడెన్స్ సినిమానే మాట్లాడతాడు సార్ ఆయన. సినిమా తప్ప ఇంకోటి మాట్లాడు, ఇంకెన్ని పర్సనల్ విషయాలు ఉన్నాయి, సినిమాని ప్రేమిస్తూనే ఉంటారు. చూసారా సార్ అక్కడన్నట్టు? లేదు సార్, అంటే నాకు లాస్ట్ 2 weeks నుంచి నాకు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది. అండ్ రెండోది ఏంటంటే
మాకు యుఎస్ వాళ్ళు ప్రీమియర్స్ చేస్తున్నారు సార్ 23rd ఓకే. సో వాళ్ళ కాపీ మేము పంపించాలి. సో నిన్న రాత్రి అదే చెప్పాను మీకు, నిన్న రాత్రి 5 అయింది సార్ ఎర్లీ మార్నింగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కరెక్షన్స్. సో ఆల్ సార్ట్ అండ్ డన్. మేబీ ఇంకొక 1-2 days ఉంటుంది. కాపీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ అదే. ఇంకా అంటే చాలా బ్యాక్లాగ్ ఉంది, చాలా చూడలేదు, అన్ని బ్యాక్లాగ్ కవర్ చేయాలి. సో ఒకటి ప్లాన్ చేసుకుంటాను. సో అఖండ 2తో స్టార్ట్ అవుతుంది. అదే అఖండ 2తో నిజంగా యా డెఫినెట్లీ. నేనంటే సార్ నేను చూసిన ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మనం సరదాగా కిండల్ చేయడానికి మాట్లాడుకునే మాటలు వేరు, కానీ ద థాట్ ఆఫ్ ద ఫిలిం, మేకింగ్ ఆఫ్ ద ఫిలిం అనేది నెక్స్ట్ లెవెల్ సార్. నిజంగా ఐ రెస్పెక్ట్ హిమ్. బోయపాటి గారు చాలా అంటే నెక్స్ట్ లెవెల్ తీసాడు సార్.